నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున సమాధానకర్తయగు అధిపతి అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనములు. నేటి దేవుని మాట ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. దేవుని సమాధానము మీ హృదయమునకు మీ తలంపులకు కావలి ఉండును. సంఘములో ఉన్న విశ్వాసులు హింసలు బాధలు ఎదుర్కొంటున్న సమయంలో పౌలు చెరసాల్లో ఉన్నాడు. అయినప్పటికీ ఆనందంతో జీవించాలని బోధిస్తూ 6వ వచనంలో దేనిని గూర్చి చింతించకుడి, ప్రతి విషయంలో ప్రార్థన ద్వారా దేవునికి తెలియజేయుడి అని చెప్పి 7వ వచనంలో దేవుని సమాధానం గురించి చెప్తూ ఉన్నాడు. ప్రార్థన చేసే విశ్వాసికి దేవుడు పరిస్థితులను వెంటనే మార్చకపోయినా ముందుగా హృదయంలో సమాధానం ఇస్తాడు. సమస్త జ్ఞానమునకు మించిన సమాధానం ఇది. మనిషి అర్థం చేసుకోలేని సమాధానం అనగా తుఫాను మధ్యలో కూడా ప్రశాంతత, సమస్యల మధ్యలో కూడా భయం లేకుండా ఉండడం, భవిష్యత్తు తెలియకపోయినా దేవునిపై నమ్మకం కలిగి ఉండడం, హృదయములను మరియు తలంపులను కాచును అనగా రక్షించుట, శత్రువు నుండి కాపాడుట. ఆ కాలంలో రోమా సైనికులు నగర ద్వారాలను కాపాడినట్లే దేవుని సమాధానం మన హృదయాన్ని మనస్సును కాపాడుతుంది. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం. దేవుని మీద ఆధారపడిన వారిని నీవు పరిపూర్ణ సమాధానంతో నిలుపుతావు. దేవునిపై స్థిరమైన విశ్వాసం ఉన్నవారికి నిజమైన సమాధానం ఉంటుంది. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. క్రీస్తు ఇచ్చే సమాధానం లోకం ఇచ్చేదానికంటే భిన్నంగా ఉంటుంది. 55వ సంకీర్తన 22వ చరణం. మన చింతలను భారాలను దేవునికి అప్పగించినప్పుడు ఆయన మనలను ఆయన సమాధానంతో నింపి నిలవబెడతాడు. ప్రార్థన తర్వాత వచ్చే మొదటి ఆశీర్వాదం సమాధానం. ఈ సమాధానం ద్వారా భయాన్ని తీసివేస్తాడు, ఆందోళనను తొలగిస్తాడు, విశ్వాసాన్ని స్థిరపరుస్తాడు. ఆమేన్.